నిన్ననే అమెరికా నుండి వచ్చి ఢిల్లీ సుప్రీంకోర్టులో ఎలక్షన్ ఎలాగ జరపాలి 7 సలహాలు ఇచ్చినా వారు ఎందుకు పాటించట్లేదు? 180 దేశాల్లో ఒక్కరు కూడా ఈవీఎంలు వాడనప్పుడు మనం ఎందుకు ఈవీఎంలు వాడాలి? 197 దేశాల్లో ఒక్క డిక్టేటర్స్ తప్ప డెమోక్రసీలు ఒక్కరు కూడా ఈవీఎంలు వాడటం లేదు. టెక్ ఎక్స్పర్ట్ ఇలాన్ మస్క్ చెప్పినట్లే ఈవీఎంలు ట్యాంపర్ అవుతున్నాయి, రిప్లేస్ అయిపోతున్నాయి. తద్వారా రిజల్ట్స్ బాగా రావట్లేదని అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అన్నారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు అని అంటే నా ఆర్గ్యుమెంట్స్ విన్న తర్వాత సుదీర్ఘంగా ఓహో ఓడిపోతే ఈవీఎంలని దోషిగా చేస్తారా అప్పుడు చంద్రబాబు నాయుడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అని కోర్టు దాని మీద స్పందించారు. కానీ నేను రుజువులు చేశాను. ఓడిపోయినందున వారు అన్నారా, గెలిచిన వాళ్ళు ఈవీఎంలు కాదన్నారా? కాదండి. ఇక్కడ ప్రపంచ దేశాలన్నీ ఎందుకు ఈవీఎంలు బాయ్కట్ చేసేవి? అమెరికా ఈవీఎంలు వాడేది, కెనడా, యూరప్ దేశాలు, ఐరోపా 50 దేశాలు ఈవీఎంలు వాడాయి. ఇప్పుడు ఎందుకు వాడట్లేదు ఈవీఎంలు? ఈవీఎంలు తప్పనే కదా వాడట్లేదు.